అయ్యో కంట్రోల్ తప్పిపోయింది బండి. రేపు ఉదయం 10 గంటలకు ఫారెన్ మినిస్టర్స్ విశ్రాంపూరికి వస్తున్నారు. షేర్ సింగ్ ప్రభుత్వం దగ్గర 100 కోట్లు అడిగారు. అలా ఇవ్వకపోతే మంత్రి విమానాన్ని కూడా కూల్చేస్తానని షేర్ సింగ్ బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం అధికారాన్ని గట్టుబట్టు సెక్యూరిటీ ఏజెన్సీకి ఇవ్వబడింది. గట్టుబట్టు మరో 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటామని ప్రకటించారు. మనం ఎందుకు ఛాలెంజ్ చేశావు? దీనికి బదులు మినిస్టర్ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుండొచ్చు కదా. అప్పుడు ఈ షేర్ సింగ్ ఏం చేస్తుంటాడు? మనం తప్పుడు మనుషులకి తప్పుడు పనులకి ఎప్పుడు సాయం చేయమని నీకు తెలుసు కదా. మినిస్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలంటే విశ్రాంపూర్ పేరు మొత్తం పాడైపోతుంది. అందుకని మనం అతను ఎలాగైనా పట్టుకొని తీరాలి బడ్డు. మనం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే చాలా మంచిది. లెఫ్ట్ రైట్ మీరిద్దరు కింద కూర్చొని షేర్ సింగ్ చేసే విన్యాసాలని చూడండి. ఏం చేస్తున్నారా? బుద్ధి లేనోళ్ళరా ఏం చేస్తున్నారు? మీరే కదా మీ కళా చాతుర్యాన్ని చూస్తూ కూర్చోమన్నారు, అందుకే కూర్చున్నాం. ఇంకా అలా చూస్తారేంటి? మీ చాతుర్యాన్ని చూపించండి, మేము చూస్తాం. మేము వేచున్నాం బాస్. కనబడకుండా పోయిన బుద్ధి లేని వాళ్ళారా, పనికిరాని దద్దమ్మల్లారా, నేను ఏం చెప్పినా సరే దాన్ని మీరు గుడ్డిగా నమ్మేస్తారా? ఒరేయ్, నేనేం చేయబోతున్నానో ఒక సైడ్ గా ఉండి చూడండి, కొంచెం బుర్ర ఉపయోగించట్రా. ఏమంటారు? ఏంటి బాస్, మీరు తిన్న వాటి గురించి చెప్తున్నారు? అలాగైతే మాకు ఎలా జీర్ణం అవుతుంది చెప్పండి. మేము మీతో మాట్లాడడం పోండి. అయ్యో, చిన్నపిల్లల కన్నా అన్యాయంగా ఉన్నారేంట్రా? ఇప్పుడు ఆ గట్టు బట్టుకి గుణపాఠం చెప్పే సమయం దగ్గరికి వచ్చింది. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు మన గుప్పిట్లో పెట్టుకుందాం. షేర్ సింగ్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు? అయితే మాట్లాడొద్దు చెప్పాను కదా. మధ్యలో అనవసరంగా మాట్లాడితే ఈ షేర్ సింగ్ కి కోపం వస్తుంది. మీకు అర్థమయ్యిందా? హలో, గట్టు బట్టు సెక్యూరిటీ ఏజెన్సీ. గట్టు బట్టు అక్కడేం చేస్తున్నారయ్యా? ఊర్లో ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు? గట్టు బట్టు ఈసారికి మీరు తప్పించుకోవచ్చు. ఎప్పుడు తప్పించుకుంటారని మాత్రం అనుకోవద్దు. నాకు 100 కోట్లు కావాలి. అది మీ ప్రభుత్వంతో చెప్పండి, లేదంటే మొత్తం ఊరినే నాశనం చేసేస్తాను. ఆకాశంలో ఎగిరే ఫ్లైట్లన్నీ భూమి మీద వచ్చి పడతాయా? తప్పుడు మనుషులకి తప్పుడు పనులకి మేము ఎప్పుడూ సాయం చెయ్యము. తొందరపడక ఉండు. నేను ఈ గన్నుతో ఊరు మొత్తం నాశనం చెయ్యక ముందు మీరిద్దరూ ఈ ఊరిని వదిలి పారిపోవాలి. నేను 3 లెక్క పెట్టేలోపు పారిపోవాలి. 1 2 ఆయన గాలిపటానికి బాబాయ్ అనుకుంటాను. కాపాడండి, కాపాడండి. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టిన కాకలాగా ఇలా ఊగిపోతున్నావు? ఫ్రిడ్జ్ లో ఏమైనా భూతం కనపడిందా ఏంటి? భయపడకండి, నేనేం భూతాన్ని గాను. ధైర్యంగా ఉండండి. మీరేం చేస్తున్నారు డాక్టర్ బటావుడికర్? అసలు మీరు ఎలాగా ఫ్రిడ్జ్ నుంచి బయటకు వస్తున్నారు? అంతేనా? ఇంకా నేను బట్టు మిమ్మల్ని ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేశాడని భయపడిపోయాను. నీ ఆఫీస్ కి కిందే ఉంది. వచ్చి వెళ్లే దారి బాటలో నుండి నాకు మీ చుట్టూ తిరిగే పరిస్థితి అయిపోయింది. అందుకే నిన్న రాత్రి ఈ కొత్త దారిని కనిపెట్టాను. అర్థమైందా? ఇక మీదట ఈ ఫ్రిడ్జ్ లో నుండే వస్తూ వెళ్తూ ఉంటాను. రారా, నేను నీకు నా కొత్త దారిని చూపిస్తా. ఓకే గట్టు బట్టు బా.
ఇలా చూడుగట్టు, నాకేమనిపిస్తుందంటే సింహాన్ని పట్టుకోవాలంటే దాని గుహకే వెళ్ళాలి. ఎందుకంటే దానికి ఇక్కడ వచ్చేంత ధైర్యం ఉండదు, మన మీద భయం ఏర్పడుతుంది. స్వాగతం, సుస్వాగతం అందమైన వీరులారా. నా గృహలోకే వచ్చి ఈ సింహాన్ని పట్టుకుందామని మీరిద్దరు అనుకుంటున్నారా? మీరు ఈ సింహాన్ని పట్టి బంధించే అంత ఎత్తుకు ఎదగలేదు తమ్ముళ్ళు. మీరిద్దరు నా దృష్టిలో చాలా చిన్న పిల్లలు. లెఫ్ట్ అండ్ రైట్, మీరు వాళ్ళకి బాగా సేవ చేయండి. ఏం చేస్తున్నారా మీరు? ఇంత పెద్ద శరీరాలు పెట్టుకున్నారు, బుర్ర మాత్రం కొంచెం కూడా పని చేయదు. మిమ్మల్ని పెట్టుకొని నేను ఏం చెయ్యగలనరా? సేవలు చేయడం అంటే అది కాదురా. ఎలా సేవలు చేయాలో నేను చూపిస్తాను. మీ ఇద్దరు కొంచెం పక్కకు తప్పండి. నువ్వు ఇవ్వకపోతే నేను కింద పడిపోతాను. ఇదిగో దీన్ని పట్టుకో. చాలా థ్యాంక్స్ గట్టు. ఏ లెఫ్ట్ అండ్ రైట్, ఆ గట్టుని బట్టుని వెంటనే పార్సల్ చేయండి రా. చూడండి బాబులు, మీలో ఎవరు బెస్టో ఒకసారి ఈ బెల్ట్ ని పట్టుకుంటారా చూద్దాం. ఏంటి బెస్ట్ అన్నవా? అయితే నేనే చాలా బెస్ట్. ఇలా ఇవ్వు. పదపట్టు. అద్భుతంగా వచ్చింది. ప్రొఫెసర్ బటావ్ డెకర్, మీరు షేర్ సింగ్ బెదిరింపు గురించి ఖచ్చితంగా వినే ఉంటారే. ఆయన ఎదుర్కోవడానికి మాకు ఒక గ్యాడ్జెట్ ఇవ్వచ్చు కదా. ఎంత పెద్ద గుంత ఏర్పడ్డా మేము అందులో పడినా కూడా మా కాళ్ళు చేతులు విరగకుండా ఉండాలి. చాలా దాహంగా ఉంది, ముందు నీళ్లు తాగుదాం. లేదు లేదు లేదు, మిమ్మల్ని నేను మోసగించను. ప్రొఫెసర్ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? కనబడేది ఏది నిజం కాదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. అర్థమైందా? అడిగి తెలుసుకుని కదా తాగుండాలి. సారీ, ఇక నుంచి నేను అడిగే తాగుతాను. నేను షేర్ సింగ్ వార్త చదివాను. ఇవిగోండి యాంటీ గ్రావిటీ సూష్. ఒకవేళ ఎదురుగుండా గుంటున్నా సరే దానిలో మీరు పడనే పడరు. గాల్లో ఎగురుతున్నట్టు వెళ్ళిపోతారు, స్వర్గంలో తేలిపోతారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ బడావడేకర్. ఇప్పుడు చూడండి, ఆ షేర్ సింగ్ ని నేనేం చేస్తాను. మనం ఆ షేర్ సింగ్ ని ఎయిర్పోర్ట్ లోనే మీట్ కాబోతున్నాం. ప్రొఫెసర్ బటావ్ డెకర్ ఇచ్చిన షూస్ తో మనం ఆ షేర్ సింగ్ ని ఒక ఆట ఆడించాలి. అరే నేను అండగా ఉండగా దిగులందుకు దండగా జాలీగా ఉండాలి. ఓకే నైను బట్టు 6th అని చెప్తుంది. ఇక్కడ ఏదో సమస్య ఉందని జాగ్రత్తగా ఉండాలి. ఈ పాటికి మంత్రి ఎయిర్పోర్ట్ కి వచ్చుంటారు కదా, మనకు టైం లేదు, త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. వచ్చేసా. గట్టు బ్రేక్ వేయ్, బ్రేక్ వేయ్. బట్టు జీప్ నడిపేది నువ్వే బ్రేక్ వేయాలి. త్వరగా ఆలోచించకుండా బ్రేక్ వేయి, లేకపోతే మనం అయిపోతాం.
గట్టు త్వరగా నన్ను తిప్పు. డాక్టర్ బటౌటెకర్ యాంటీ గ్రావిటీ షూస్ చాలా బాగా పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు అర్థమైందా వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళ వల్ల మనకి 100 కోట్లు నష్టమయ్యింది. లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళిద్దరిని తలకిందులుగా వేలాడదీసి కుళ్ళపొడి చేయండి. నేను వెళ్ళి ఇతర దేశ మంత్రుల్ని వాళ్ళంతా చూసి వస్తాను. పిచ్చి పిచ్చి పనులు చేసి నాశనం చేయకండి. బట్టు గట్టు బట్టు గట్టు బట్టు గట్టు బట్టు గట్టు. నాకుండే కోపానికి నా ఒంట్లో ఉన్న వేడి ఇలాగ బయటికి వస్తోంది. కానీ ఇంత వేడి ఎలా వస్తుందో తెలియటం లేదే. కానీ సుఖంగానే ఉంది. బాస్ మీ వెనకాల నిప్పంటుకుంది చూడండి. ఏంట్రా వాగుతున్నారు? కనిపించినంత దూరం అంతా చాలా చక్కగా పచ్చగా బాగానే ఉంది కదరా. నిప్పంటుకుందంటారేమిట్రా? ఒరే నోటికొచ్చిన టీవీ వాక్కండి. బాస్ మాట్లాడింది చాలు, మీ వెనక నిప్పంటుకుంది చూడండి. అయ్యయ్యో నిప్పట్టుకుంది నిప్పు. అయ్యో ఒరే లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రంట్ రా వచ్చి మంటలు ఆపండి. ఒరే దున్నపోతుల్లా తొక్కండి. నేను మొత్తం అయిపోతాను రా. ఒరే నా అంత చూడకండి రా. ఒరే జాగ్రత్తగా చేయండి రే. భరించి లేకపోతున్నాను రా. దిగండి రా. నా ఒంట్లో ఏమిటి పక్క వెళ్ళిపోయేటట్టున్నారా? ఆరిపోయింది బాస్. అరే పంకా పండయ్యా, భోజనాలన్నీ చల్లారిపోతాయి. గట్టుబట్టు ఎక్కడున్నారు? 100 కోట్లు ఇవ్వడం మర్చిపోయాం. వాళ్ళు ఎక్కడున్నారో కనబడలేదు. ఒకవేళ షేర్ సింగ్ వస్తే ఏమవుతుంది ఏమో. మంత్రి గారి విమానం కూడా రాబోతుంది. నాకు 100 కోట్లు ఇవ్వనంటారా? ఇప్పుడు నేనేం చేయబోతున్నానో మీరు కళ్ళప్పగించి చూస్తూ ఉండండి. వినాశానికి మారుపేరే నేను. అతరకొట్టడంలో మారు పేరు జైల్ సింగ్. అయితే ఆ మొదటి పేరు ఎవరిది బాబు? పంచి డైలాగు నన్ను కూడా వెయ్యనివ్వరా బండ బాబు. మంత్రి గారు వచ్చేసారు. మరి గట్టు అలా చూడు, ప్లేన్ తలకిందులుగా ల్యాండ్ అయిపోతుంది. త్వరగా వెళ్ళి కాపాడాలి, లేకపోతే క్రాష్ అయిపోతుంది. ఏంటి బట్టు రెడీయా? అరే గట్టు రెడీగా ఉన్నప్పుడు బట్టు కూడా రెడీగానే ఉంటాడు. మేమిద్దరం కానీ కలిసాము అంటే శత్రువుకి చెమటలు పట్టాల్సిందే. బుయ్యండ్రా. ఎందుకురా మనం ఇక్కడికి వచ్చింది? ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదురా. వాళ్ళిద్దరిని పట్టుకోండి. ఒక నిమిషం ఆగు. మీరు చూడడానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఇదిగోండి తీసుకోండి, హాయిగా తినండి. ఇదిగో వస్తున్నా.
సార్ మీరు వాయించండి. అరే ఇది చూడడానికి చాలా బాగుంది. సార్ గారు చూడండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా? బుట్ట బొమ్మలా తలాడిస్తున్నావా? ఇదిగో గట్టించిన క్యారెట్ ని తింటున్నాను బాస్. ఒరే నీ చేతిలో ఉన్నది బయటికి విసిరేసి మీరిద్దరూ వెళ్ళి ఫైట్ చేయండి రా. ఫైట్ చేయండి. ఆకలేస్తుంది, క్యారెట్ విసిరు. ఎంత ధైర్యం ఉంటే నా క్యారెట్ ని విసిరేస్తావు? గట్టి నువ్వు అలసిపోయి ఉంటావు. వీళ్ళందరినీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వినాశనానికి మారుపేరే షేర్ సింగ్. ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో తప్పించుకోలేరు. అందరినీ అర్థం చేస్తాను. ఏంటి ఇలా ఉక్కుపోస్తుంది? ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఒక్క నిమిషం, నేను ఫ్యాన్ ఆన్ చేసి ఆ తర్వాత ఫైట్ చేస్తాను. చేయండి. ఒరే నేను తట్టుకోలేకపోతున్నాను. ఫ్యాన్ ఆఫ్ చూస్తూ ఉండండి. గట్టుబట్టు శతకోటి ధన్యవాదాలు. మీరందరినీ కాపాడారు. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి గాలిపటాన్ని చూసారా? ఇదిగోండి పట్టుకోండి. భలే ఎగురుతుంది. ఒరే నన్ను గాలి దించండి. కిందకు దించండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. మీ అంతు చూడంతే నేను వదిలిపెట్టను. తప్పుగా చెప్తున్నారు. గాలిపటం యొక్క మరు పేరే షేర్ సింగ్.